తగ్గించుకుంటే హెచ్చించబడతా. తగ్గించుకున్నవాడు హెచ్చించబడినట్లుగా నీ జీవితం కానీ నా జీవితం కానీ ఎలా ఉండాలో తెలుసా? ఎంతటి ఆస్తి ఉన్నా, ఎంతటి జ్ఞానం ఉన్నా, ఎంతటి బలం ఉన్నా దేవుని సన్నిధిలో ఒదిగి ఉండాలి. ఒదిగి ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వాదాలు. ఉంటే ఉండేవన్నీ ఉంటుంది, అంతేగాని నీతో రాదు. ఉంటది అది నీతో రాదు. ఇల్లు ఉంటది అది నీతో రాదు. ఆస్తి ఉంటది అది నీతో రాదు. బంగారం ఉంటది అది నీతో రాదు. అనుభవించడానికే, అది అనుభవించడానికే కానీ నీతో వచ్చేది ఒకటి, అది నీ విశ్వాసము. ఒకటి నీ భక్తి. నీ భక్తి నీతో వస్తుంది, నీ విశ్వాసం నీతో వస్తుంది. నమ్మకమైన విశ్వాసంగా ఉంటే. ఎంతమంది నమ్మకంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి సంఘంలో నేను చూస్తానే ఉంటాను, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, అవిశ్వాసులుగానే ఉంటున్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ విశ్వాసిగా ఉండటం అనేది తక్కువ, అవిశ్వాసిగా ఉండటం అనేది ఎక్కువ.